అనగనగనగనగా ఒక అడవిలో ఒక నెమలి, ఒక కుక్క, ఇవి రెండు జీవిస్తూ ఉన్నాయి. కుక్కకు నెమలి అంటే బాగా ఇష్టం. నెమలికి కూడా కుక్క అంటే కుక్క అంత బాగా కాకపోయినా ఒక మాదిరిగా దాన్ని ఇష్టపడుతుంది. ఎందుకంటే తనతో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అది చాలా బాగా బద్ధకస్తురాలు కాబట్టి. కుక్క దానిని చూసి, దాని మనసును చూసి చాలా బాగా ఇష్టపడి దీంతో స్నేహం చేయాలి అనుకొని దాంతో స్నేహం చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు కుక్క మన ఇద్దరం ఎవరికి వాళ్ళే ఆహారానికి వెళ్తూ ఉంటాం. కానీ ఈసారి నాకెందుకు మన ఇద్దరం కలిసి వెళ్దాంరా అని అడగాలనిపిస్తోంది అని నిర్మోహమాటంగా కుక్క నెమలిని అడిగేసింది. కానీ నెమలి మాత్రం బద్ధకస్తురాలు కదా, మిత్రమా సారీ నేను ఎక్కడికి రాలేను. ఎందుకంటే నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను నడవలేను, నువ్వు ఎగరలేవు, అంచేత నేను నీతో రాలేను అని అంది. సరే, నీకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటున్నావు కదా, నీకు బాగాలేనప్పుడు నేను ఎలా నడవనిస్తాను? నువ్వు నా ప్రాణమిత్రుడివి కదా, నేను అంత బాధల్లో ఉంటే రా అని ఎలా బ్రతిమలాడతాను? నిన్ను బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేనే వెళ్ళి నీకు కూడా ఆహారం తెస్తాను అని చెప్పింది కుక్క. ఆ మాటలు విన్న నెమలి, ఓ థ్యాంక్ యూ మిత్రమా, నీ అంత మంచివాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు, నేను ఇక్కడే ఉంటాలే అని చెప్పింది. నేను కూడా అదే చెబుతున్నాను కదా, నువ్వు ఇక్కడే హాయిగా రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి నా ఆహారం తినేసి నీకు కూడా మంచి ఆహారాన్ని నేను సంపాదించుకొని వస్తాను. అందాక నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే పడుకో, రెస్ట్ తీసుకో, సాయంత్రంలోగా అన్నీ సర్దుకుంటాయిలే అని చెప్పింది కుక్క నెమలితోటి. నెమలి, అలాగే మిత్రమా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సాయంత్రం వరకు కాదు, రేపు సాయంత్రం వరకు కూడా నేను ఇక్కడే రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే నా మిత్రుడు చెప్పిన మాట నేను తప్పకుండా వింటాను అని చెప్పింది. అలాగలాగే మిత్రమా, ఈరోజు నాకు ఒక మంచి రోజులాగా అనిపిస్తుంది అని కుక్క అనగానే, ఎందుకు, నాకు బాగాలేదు కాబట్టా అని నెమలి అంది. అలా కాదు మిత్రమా, నా మిత్రుడికి ఈరోజు నేను ఆహారం తెచ్చే ఛాన్స్ నాకు వచ్చింది కాబట్టి అంతే అని కుక్క నెమలితో చెప్పింది. ఓ అందుకా, సరే మిత్రమా, నువ్వు వెళ్ళి నాకు బాగా నచ్చిన ఆహారం ఏదో నీకు తెలుసు కదా, అంతే రుచికరమైన ఆహారాన్ని నాకు తీసుకొనిరా అని చెప్పింది. అలాగే మిత్రమా, నేను నీకు కావాల్సిన రుచికరమైన ఆహారాన్ని, పండ్లు అవి తీసుకొని వస్తాను అని ఆనందంగా గెంతుకుంటూ దూరం వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక నెమలి అసలు ఎంతో సంతోషంగా ఉంది. అరే, ఈ కుక్క ఇంత అమాయకుడు అనుకోలేదు. ఎందుకంటే ఇంత త్వరగా నమ్ముతాడా, నాకు బాగాలేదు నేను రాను పో అంటే? ఇది భలే ఛాన్స్ లాగా ఉంది నాకు. తనతోటి ఎప్పుడు ఇలాగే నటించానంటే తాను నాకు ఎప్పటికీ ఇలాగే ఆహారం తెచ్చి పెడతాడు. నేను ప్రతిరోజు హాయిగా ఇక్కడే కూర్చొని ఎంచక్కా ఆహారం తినేయచ్చు. నాకు ఒక మిత్రుడు కాదు, ఒక సేవకుడు దొరికాడు, ఒక బంటు దొరికింది నాకు. నేను ఇక పైన రాజాలా బ్రతుకుతాను. ఒక బంటు నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చి పెడతాడు, నేను హాయిగా ఇక్కడే కూర్చొని తినొచ్చు అని అనుకుంది. ఇక ఆ తర్వాత ఆహారం వచ్చిన కుక్క ఆహారాన్ని మొత్తం ఆ నెమలికి ఇచ్చేసింది. నెమలి కడుపారా తిని దానికి కృతజ్ఞతలు తెలుపుకుంది. మిత్రమా, నువ్వెంత మంచివాడివో, ఈరోజు నాకు బాగోలేదని తెలిసి నువ్వు నాకు ఆహారాన్ని తీసుకొని వచ్చావు. నేను చాలా హాయిగా తిన్నాను. అదే నువ్వు లేకపోయింటే నేను ఈరోజు ప్రస్తులు పడుకొని ఉండేదాన్ని కదా, నువ్వు దొరకటం నా అదృష్టం అని చెప్పింది. అదేమి లేదులే మిత్రమా, నా మిత్రుడు ఇలాగా ఆకలి బాధల్లో ఉంటే నేను చూస్తూ ఉండగలనా కదా, చూడలేనని నీకు కూడా తెలుసు కదా, అందుకే నా ప్రియమైన ప్రాణమిత్రుడికి ఈరోజు నేను ఆహారం తెచ్చుకునే అవకాశం దక్కింది అని చెప్పుకున్నాయి. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు కుక్కర్రా ఆహారానికి వెళ్దాం అని అడగటం,
నెమలి ఈరోజు నాకు కాళ్ళు బాలేదు, ఒకరోజేమో కన్ను బాగలేదు, ఒకరోజేమో పొట్ట బాగలేదు, ఇంకొక రోజేమో పించాలు విప్పుకోవటం లేదు, ఇంకొక రోజేమో ముక్కు నొప్పిగా ఉంది అని ఏదో ఒక సాకుతోటి ఇంటి దగ్గరే కూర్చుంటుంది. కానీ కుక్క మాత్రం ప్రతిరోజు దానికి ఆహారం తీసుకొచ్చి అలసిపోతుంది. తనకే సంపాదించుకోవడం కాకుండా ఇంకా నెమలికి కూడా తెచ్చిపెడుతుంది. అది ఒకరోజు 2 రోజులు, మహా అయితే ఒక 10 రోజులైతే బాగుంటుంది. కానీ అదే అలుసుగా తీసుకొని నెమలి ప్రతిరోజు దాన్ని ఆహారం తెమ్మంటాం కుక్క బాగా అలసిపోయింది. పాపం ఇది ఎంతగా బాధపడిపోతుందో ఆ సంగతి కూడా తెలుసుకోకుండా నెమలి, నువ్వు నాకు ఈరోజు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పళ్ళు తీసుకురా, ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పళ్ళు తీసుకురా అంటూ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. పాపం కుక్క మాత్రం ఎంత మాత్రం బాధపడకుండా తీసుకొస్తుంది. కానీ సాయంత్రానికి దానికి కూడా తిరిగి తిరిగి అలసట వస్తుంది కదా, అది అలాగ ఉంది. పాపం కుక్క నెమలి అనుకున్నట్టుగానే చాలా అమాయకంగా ఉంటుంది. వాళ్ళిద్దరిని చాలా రోజుల నుంచి ఒక గ్రద్ద గమనిస్తూ ఉంది. ఆ గ్రద్ద నెమలి వ్యవహారం అస్సలు నచ్చటం లేదు. ఈ గ్రద్దకు బాగా మంచిగా నీతిగా ఉండేవాళ్ళంటేనే ఇష్టం, అన్యాయం చేసేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాగే ఈ నెమలి ఆ కుక్కని ఎంతగానో మోసం చేస్తుంది. స్నేహం పేరు చెప్పి దాంతోటి ప్రతిరోజు ఊడిగం చేయించుకుంటుంది. ఇలా చేయటం తప్పు కదా. మనలో శక్తి ఉన్నంత వరకు మనం పోరాడాలి. ఎవరితో పోరాడకపోయినా మన కడుపుతోటి ఆహారం తెచ్చుకోవడానికి పోరాడాలి. మనం మనని ఇంతగా సుఖపెట్టుకోకూడదు అని అది ఆలోచించి వాళ్లకు రాజైన ఏనుగుని పిలిపించింది. ఇంకా సాక్ష్యంగా కొన్ని జంతువులు కూడా పిలిపించుకొని వచ్చింది. అలాగూ వచ్చిన గ్రద్ద జరిగిన విషయం అంతా ఏనుగుతో చెప్పింది. ఈ నెమలి ప్రతిరోజు ఏదో ఒక వంకతోటి కుక్కని ఆడుకుంటుంది. నాకు అది బాగలేదు, ఇది బాగోలేదు, నాకు అక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది, నువ్వు ఆహారం తీసుకురా అంటూ ప్రతిరోజు దాన్ని బాగా ఇబ్బందులు పెడుతోంది. మన రాజ్యంలో రాజైన మీకు ఏ జంతువు కూడా వేరొకళ్ళ కారణం వల్ల బాధపడటం మీకు ఇష్టం ఉండదు కదా, అందుకే మీ దగ్గరికి తీసుకొచ్చాను ఈ వార్తను అంటూ గ్రద్ద రాజైన ఏనుగుకి చెప్పింది. అప్పుడు విన్న ఏనుగు, అవునా, అలాగ జరుగుతుందా? ఈ నెమలి బాగా బద్దకిస్తోంది. కనీసం నువ్వు ఇంకొకళ్ళకి ఆహారం తెచ్చి ఇవ్వకపోయినా కానీ నీ ఆహారం నువ్వే సంపాదించుకోవాలి కదా అని గట్టిగా అరిచేసరికి భయపడిపోయిన నెమలి, మహారాజా నన్ను క్షమించండి, ఇకపైన నేను ఎవరి చేత ఆహారం తెప్పించుకోను. ప్రతిరోజు నా ఆహారాన్ని నేనే కష్టపడి సంపాదించుకుంటాను. నన్ను క్షమించండి మహారాజా అంటూ నెమలి ఏనుగుతోటి చెప్పుకుంది. పిల్లలు, ఈ ఏనుగు ఇచ్చిన తీర్పు మీకు బాగా నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. దేనికైనా బద్దకించవచ్చు కానీ కనీసం తినటానికి కూడా బద్దకిస్తే అలాగూ ఉండకూడదు. మనం మన పనిని మనమే చేసుకోవాలి. ఓకేనా? మన ఆహారాన్ని మనమే సంపాదించుకోవాలి. మనమే పెద్దవాళ్ళం అయి ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనకు సహాయం చేస్తూ తోడుగా ఉండేలాగా మనమే ఉండాలి. ఓకేనా? ప్లీజ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.